హైడ్రా కూల్చివేతలపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ రచ్చ చేస్తున్నారని అన్నారు. పేదవాళ్లను అడ్డం పెట్టి బిల్డర్స్ నిర్మాణాలు చేపట్టి వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ధన ప్రాణ ఆస్తులు కాపాడడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. అందులో భాగంగా చెరువులను రక్షించి భవిష్యత్తు తరాలకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లుగా తెలిపారు. అమెరికా పర్యటనలో ఉన్న భట్టి సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కాన్సల్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించారు. లేక్స్ లేకపోతే ఇటీవల విజయవాడ నగరం వరదల్లో చిక్కుకుపోయిన పరిస్థితులు హైదరాబాద్లోనూ ఏర్పడతాయన్నారు. మూసీ నదిలో మంచినీరు పారించడం, పార్కులు తయారు చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని స్పష్టం చేశారు. హైడ్రా కూల్చివేతలపై మనం చూసాము. ఇప్పటికే ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా హైడ్రా కూల్చివేతలపై కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. హిమబిందు, హైడ్రా కూల్చివేతలపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొద్దిసేపటి క్రితం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేదలను ముందు పెట్టి బిల్డర్స్ రచ్చ చేస్తున్నారని కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేయింది. అయితే ఇటు మనం చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇటు బీఆర్ఎస్ మధ్య కూడా కొంతవరకు మాటల యుద్ధం మొదలవుతుంది. ఇటు హైడ్రా కూల్చివేతల మీద చాలా వరకు భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. కాబట్టి మరి దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా స్పష్టం చేశారు. అయితే ఈ రోజు ఇదే విషయంపై కూడా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి పేదవాళ్ళను అడ్డం పెట్టి కొంతమంది బిల్డర్స్ వ్యాపారం చేస్తున్నారని కూడా మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే లేక్స్ లేకపోతే విజయవాడ పరిస్థితే హైదరాబాద్ కూడా వస్తుందని కూడా ఆయన స్పష్టం చేశారు. మనం చూసాం, దాదాపు లాస్ట్ మంత్ కూడా వరదలు వచ్చినప్పుడు విజయవాడ మొత్తం కూడా ముంచెత్తింది. చాలా వరకు కూడా పెద్ద భారీ నష్టం కూడా వచ్చింది. కాబట్టి మరి అదే పరిస్థితి హైదరాబాద్ కు భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే మాత్రం హైడ్రా తప్పనిసరిగా ఉండాలి. మరి హైడ్రా పరిధిలో ఉన్నటువంటి అంటే బఫర్ జోన్ లో కానీ ఎఫ్టీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలపై కూడా కూల్చివేస్తామని కూడా ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా స్పష్టం చేసింది. కాబట్టి దాన ప్రాణ ఆస్తులు కాపాడే ప్రభుత్వ లక్ష్యం కాబట్టి మరి హైడ్రా కూడా కొనసాగిస్తాం. ఎవరైతే బిల్డర్స్ ప్రజలను ముందు పెట్టి ఈ రకంగా ఏం ఆడుతున్నారని కూడా ఆయన స్పష్టం చేశారు. మరి దీనిపై కూడా చాలా వరకు హైడ్రాపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి మేజర్ గా చూస్తే మాత్రం హైడ్రా విషయంలో మాత్రం ఇటు పేద వర్గాలే చాలా వరకు బలవుతున్నారు. మరి పెద్దవాళ్ళు మాత్రం వదిలేస్తున్నారు. మరి చిన్న చితక జాబులు చేసుకుంటూ వాళ్ళు కూడగట్టినటువంటి అమౌంట్ తో వాళ్ళు చిన్న చితక ఇల్లు కట్టుకుంటే మరి వాళ్ళపైనే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కూడా కూల్చివేయడం కానీ మరి వాళ్ళపైనే ఎందుకు చర్యలు తీసుకుంటుంది, మరి పెద్దవాళ్లపై ఎందుకు చర్యలు తీసుకునేపై కూడా ప్రధానంగా అయితే చర్చ నడుస్తుంది. కాబట్టి మరి దీనిపై చాలా వరకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మధ్య కూడా కొంతవరకు మాటల వేడి అయితే రాజుకుందని చెప్పుకుంటూ మరి ఈ నేపథ్యంలోనే మరి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా దీనిపై కూడా స్పష్టం చేశారు. మరి హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా మరి పేదలను అడ్డం పెట్టుకుని మరి బిల్డర్స్ కూడా ఈ రకంగా రచ్చ చేస్తున్నారా, మరి దీనిపై కూడా హైడ్రా కూడా ఎవరిని వదిలిపెట్టదు. మరి త్వరలోనే అందరిపై చర్యలు తీసుకుంటుంది. మరి పేద ధనిక పెద్ద అనే తేడా లేకుండా కూడా చర్యలు చేపడతాం. ఎవరైతే అక్రమం అని తేలుతుందో మరి ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్ లో కానీ ఎవరైనా అక్రమ కట్టడాలు కాస్తే మాత్రం తప్పకుండా కూస్తామని చెప్తున్నారు. మరోవైపు ఇటు మూసీ సుందరీకరణ అదేవిధంగా మూసీ రక్షణలో భాగంగా మరి హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా వ్యాఖ్యలు చేశారు. పేదల జోలికి వెళ్లొద్దంటూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా కీలక వ్యాఖ్యలు జరిగింది. కాబట్టి మరి గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి హైడ్రా కూల్చివేతల మీద పెద్ద ఎత్తున కూడా ప్రజలు కూడా వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మరి ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నిన్న క్లారిటీ ఇచ్చారు. మరి ఈ రోజు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా దీనిపై కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి కొంతమంది బిల్లులు పనిగట్టుకుని మరి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వంపై కావాలని సతీష్, ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న ఇద్దరు మంత్రులు డిఫరెంట్ వాదన వినిపిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే ఇందాకే మనం మాట్లాడారు, విన్నాం మనం. సీఎం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి అన్నారు. పేదల ఇళ్ల జోలికి కూడా వెళ్లొద్దంటూ అంటున్నారు. బట్ డిప్యూటీ సీఎం ఇక్కడ మాట్లాడింది, ఇక్కడ ఎవరైనా కూడా అక్రమంగా కట్టిన పేదలైనా కూడా పెద్ద ధనికులైనా ఎవరైనా కూడా అందరినీ
ఒకే రకంగా చూస్తాము, లేక్స్ అంటూ చాలా ఇంపార్టెంట్ అంటూ కూడా మాట్లాడడం జరుగుతోంది. సో ఎలా చూడాలి రెండింటిని? మొత్తానికి ఒకటే చెప్తుంది గవర్నమెంట్. అయితే ముందు నుంచి కూడా ఇటు హైదరాబాద్ రక్షణ కోసమే ఈ యొక్క హైడ్రాను తీసుకొచ్చామని కూడా స్పష్టం చేయడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా హైడ్రా తీసుకొచ్చింది చెరువుల రక్షణ కోసము, అదేవిధంగా కుంటలు కానీ మరి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంపద కూడా కాపాడుకోవాలి. మరి ఈ రకంగా కొంతమంది బిల్డర్స్, అదేవిధంగా కొంతమంది పెట్టందారులు కూడా కొంతమంది కుంటలు కానీ చెరువులు కానీ ఆక్రమించి బిల్డింగ్లు కట్టడం, వాటిని కొంతమంది పేదలకు కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి ఇందులో చాలా వరకు కూడా పేదలే నష్టపోతున్న నేపథ్యంలో మరి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఇప్పటికైతే హైడ్రా అయితే మొత్తానికైతే తగ్గడం లేదు. మరి పేదల జోలికి వెళ్ళమని చెప్పుకుంటూనే ఓవైపు పేదల జోలు కూడా వెళ్తున్నారు. కొంతమందికి అయితే సామాన్ తీసుకున్న టైం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళందరినీ కూడా పోలీసు బందోబస్తు మధ్య వాళ్ళందరినీ లాగేసి వాళ్ళ ఇల్లు కూడా కూలగొడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా కొంతవరకు అయితే హైడ్రా అయితే కొంతవరకు వెనకడిగేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే పేదవాళ్ళని కూల్చలేమని చెప్తున్నప్పుడు కూడా మరి గ్రౌండ్ లెవెల్ లో మాత్రం కొంతమంది పేదల ఇల్లు కూడా కూల్స్తున్నారు. కాబట్టి మరి వారికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తారా లేదా, మరి వారికి నష్టపరిహారం ఇస్తారా లేదానిపై కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది. మొత్తానికైతే మాత్రం ఇటు హైడ్రా మాత్రం కొంతవరకు అయితే ఇప్పటివరకైతే వెనకడికి వేసినట్టుగా తెలుస్తా ఉంది. మరి పేదల ఇల్లు కూల్చమని చెప్తున్నారు. కాబట్టి మరి దీనిపై పూర్తిగా సమాచారంగా వారిపై డీటెయిల్స్ తీసుకున్న తర్వాతనే కూల్చివేస్తాం. మరి పెద్దల విషయానికి మాత్రం వాళ్ళకు కూడా ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి కొంతమంది బఫర్ జోన్ లో ఉన్న వారి ఇల్లు కానీ, అదేవిధంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఇల్లు కానీ వాళ్ళందరి ఇల్లు కూడా త్వరలోనే కూలుస్తామని కూడా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా నిన్న స్పష్టం చేసింది. కాబట్టి మరి దీనిపై ఇటు మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒక రకంగా మాట్లాడితే, మరి ఇవాళ మనం చూసాం ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా మరి మూసీ పరిరక్షణలో భాగంగా, అదేవిధంగా మూసీ రక్షణలో భాగంగా మరి పేదల ఇళ్లను కూల్చడం అనేది కరెక్ట్ కాదు. మరి వాళ్ళకి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ ఇళ్లకు కూడా మార్క్ చేయాలని కూడా మరి ఎమ్మెల్యే దాన నాగేందర్ కూడా స్పష్టం చేశారు. కాబట్టి మరి దీనిపై కూడా కొంతవరకు అయితే చర్చ అయితే దారితీస్తుంది. కాబట్టి మరి ఈ రకంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇటు ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా మంత్రులు ఇచ్చే స్టేట్మెంట్లు కూడా కొంతవరకు భిన్నాభిప్రాయం ఉన్న నేపథ్యంలో మరి పబ్లిక్ మాత్రం కొంతవరకు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి పేదల ఇల్లు జోలికి పోకుండా వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన తర్వాతనే వాళ్ళ ఇల్లు కూల్చాలని కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి మూసీ పరిరక్షణలో భాగంగా, మరి మూసీ పక్షంలో భాగంగా ఇప్పటికే మూసీ పరివాహక ప్రాంతాలు కూడా చాలా వరకు కూడా ఇటు రివర్ బెడ్ కి సంబంధించి కూడా మార్కింగ్ కూడా చేయడం జరిగింది. కాబట్టి వాటిని త్వరలోనే కూల్చేందుకు కూడా ఇటు హైడ్రా కూడా రంగం సిద్ధం చేస్తున్న నేపథ్యంలో మరి ఈ వ్యాఖ్యలు కీలక వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. మరి ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడిన స్టేట్మెంట్ కానీ, అదేవిధంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ మాట్లాడిన స్టేట్మెంట్ కానీ కొంతవరకు అయితే ఒక పార్టీలోనే కొంతవరకు భిన్నాభిప్రాయాలు కామెంట్లు ఉన్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే మరి పేదల అండగా నిలవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ రకంగా హైడ్రా పేరుతో ఈ రకంగా కొంతమంది ఇళ్లను కూల్చేయడం, మరి కొంతవరకు వాళ్ళు అక్రమంగా కట్టకుండా అయితే లేదు, వాళ్ళు అన్ని పర్మిషన్లు తీసుకున్నామని చెప్తున్నప్పుడు కూడా మరి ఇట్లా ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని, లేకపోతే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న వాటిని కూడా మార్కింగ్ చేస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసిన తర్వాతనే మరి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం కానీ, మరి వాళ్ళ ఇల్లు కొలాబ్ చేసినప్పుడు వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడం కానీ చేయడంతో పాటు ఇతరత్ర చర్యలు చేపట్టడం కూడా ఇప్పటికే ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో మరి చూడాలి రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది హిమబిందు.